హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శృతి సీయింగ్ స్టోరీస్. ఆల్రెడీ ఈ నెక్ని నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, కానీ ఒక సిస్టర్ కామెంట్ చేశారు అర్థం కాలేదు ఫుల్ వీడియో పెట్టమని. సారీలో మనకు 2 బార్డర్స్ వచ్చినప్పుడు ఈ విధంగా అయితే నెక్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. పెద్ద బార్డర్ని హ్యాండ్స్కి వేస్తాం కదా, పైన వచ్చిన చిన్న బార్డర్ని ఈ విధంగా నెక్ డిజైన్ కోసం యూజ్ చేసుకోండి. నేను చూపెట్టిన విధంగా బార్డర్కి రైట్ సైడ్ పొట్లీ బటన్స్ని కుట్టుకోండి. తర్వాత బ్లౌజ్ యొక్క మెయిన్ పార్ట్కి మనం ఈ బార్డర్ని యాడ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ రౌండ్ నెక్ దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్తగా గమనించండి. రౌండ్ నెక్ దగ్గర మార్క్ చేసుకొని చిన్నగా కట్ ఇవ్వండి. తర్వాత కిందికి ఫోల్డ్ చేసి ఇలా కుట్టుకోవాలి. గల్ల చుట్టూ గల్ల పట్టి వస్తుంది కాబట్టి పైన నేను ఫోల్డ్ చేయలేదు, కింద మాత్రమే ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టాలి. తర్వాత పొట్లీ బటన్స్ స్టిచ్ చేసిన వైపు ఈ విధంగా లోపలికి మలిచి పైన మెయిన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్ యొక్క మెయిన్ పార్ట్ మాత్రమే మనం ఈ విధంగా బార్డర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకోవడం వల్ల బ్లౌజ్ అయితే చాలా నీట్గా ఉంటుంది. లైనింగ్ మీద మనకు స్టిచ్చెస్ అయితే కనబడవు. స్టిచ్ వేసేటప్పుడు పొట్లీ బటన్ మీద స్టిచ్ పడకుండా బార్డర్ మీద మాత్రమే పడే విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా నెక్ అయితే కంప్లీట్ అయ్యింది. తర్వాత లైనింగ్కి ఎలా యాడ్ చేయాలో చూడండి. 1 ఇంచు వెడల్పు ఉన్న క్లాత్ని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా గల్ల చుట్టూ వేసుకోండి. రౌండ్ నెక్కి మనం గల్ల పట్టి వేస్తాం కదా, సేమ్ అదే విధంగా జాగ్రత్తగా గమనించి చూస్తే అర్థమవుతుంది. ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది. ఈ విధంగా నెక్ చుట్టూ కూడా కుట్టుకోవాలి. ఇది లైనింగ్కి అండ్ మెయిన్ క్లాత్కి కలిపి నేనైతే గల్ల పట్టి వేస్తున్నాను. తర్వాత రౌండ్ నెక్ చుట్టూ కట్స్ ఇవ్వాలి, బ్యాక్ సైడ్కు తిప్పినప్పుడు ముడతలు రాకుండా ఉండడానికి. నెక్స్ట్ మెయిన్ క్లాత్ మీద స్టిచ్ పడకుండా లైనింగ్కి మాత్రమే చూపిస్తున్న విధంగా మెయిన్ క్లాత్ని అండ్ లైనింగ్ని సైడ్కి జరిపి గల్లపట్టి మీద మాత్రమే ఈ విధంగా కుట్టు రావాలి. ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్కి తిప్పి మెయిన్ క్లాత్ని సైడ్కి జరిపి లైనింగ్ మీద ఈ గల్లపట్టిని ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇలా మనం వేసే 2 కుట్లు కూడా ఓన్లీ లైనింగ్ మీద మాత్రమే వస్తాయి. ఈ గల్ల పట్టికి అండ్ లైనింగ్కి మాత్రమే వస్తాయి. మెయిన్ క్లాత్ని సైడ్కి జరిపి ఈ విధంగా వేసుకుంటే నెక్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా కుట్టడం వల్ల ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. చాలామంది కస్టమర్స్ అయితే ఫినిషింగ్ నీట్గా ఉంటేనే ఇష్టపడతారు కదా, సో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. బ్లౌజ్ యొక్క బ్యాక్ నెక్ కంప్లీట్ అయ్యాక ఈ విధంగా వచ్చింది. తర్వాత సైడ్ టక్స్ వేసుకొని నడుం పట్టి వేస్తే బ్యాక్ నెక్ అయితే రెడీ. మిగిలిన బార్డర్ని వేస్ట్ చేయకుండా నేను ఫ్రంట్ నెక్కి యాడ్ చేశాను. యాక్చువల్గా అయితే ఫస్ట్ నేను రౌండ్ నెక్కే కట్ చేశాను, బట్ బార్డర్ మిగిలింది, అందుకే నేను ఈ విధంగా స్టార్ నెక్లో డిజైన్ చేస్తున్నాను. 4 ఇంచెస్ వరకు స్ట్రైట్గా కుట్టుకోండి. తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసి కింది నెక్ వరకు కుట్టాలి. తర్వాత ఇంకొక సైడు ఫోల్డ్ చేసి నెక్ చుట్టూ కూడా కుట్టుకోవాలి. ఇది ఓల్డ్ మోడలే కావచ్చు, కానీ బ్లౌజ్ వేసుకుంటే ఫ్రంట్ నెక్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా కుట్టడం వల్ల. తర్వాత మనం ఫోల్డ్ చేసిన దగ్గర 2 స్టిచ్చెస్ అయితే వేసుకోండి. ఇది కూడా నేను బ్లౌజ్ యొక్క మెయిన్ పార్ట్ మాత్రమే స్టిచ్ చేశాను. తర్వాత లైనింగ్కి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ని పెట్టి తర్వాత మనం గల్ల పట్టిని కుట్టాం కదా, దాన్ని రివర్స్లో పెట్టి కుట్టుకోవాలి. లైనింగ్ వైపు మనం కుట్టిన గల్ల పట్టి ఉంటే మనం రివర్స్ తీసాక అది పై వైపుకు వస్తుంది. ఈ విధంగా కుట్టిన తర్వాత ఫోల్డ్ చేసిన దగ్గర చిన్నగా టక్ అయితే ఇవ్వండి. తర్వాత బ్యాక్ నెక్ లాగానే మెయిన్ పార్ట్ని సైడ్కి జరిపి లైనింగ్ మీద మాత్రమే ఈ విధంగా స్టిచ్ వేసుకోండి. ఫ్రంట్ నెక్ కంప్లీట్ అయింది. తర్వాత హ్యాండ్స్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. హ్యాండ్స్కి నాకు క్లాత్ అయితే సరిపోలేదు, సైడ్ జాయింట్స్ అయితే పడ్డాయి. సైడ్ జాయింట్స్ ఏ విధంగా చేసుకోవాలో చూడండి. ముఖ్యంగా మనకు ఎప్పుడైనా కూడా సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు 2 సైడ్స్ జాయింట్ వేస్తే మధ్యలో అయితే జాయింట్ వేసింది కనబడదు. ఈ విధంగా లైన్కి నేను 2 సైడ్స్ వేసాను అండ్ మెయిన్ పార్ట్కి కూడా 2 సైడ్స్ వేసాను. ఈ విధంగా 2 సైడ్స్ జాయింట్ వేస్తే ఇవి కుట్ల లోపలికి వెళ్ళిపోతాయి. కింద అయితే మనకు హ్యాండ్స్ జాయింట్ చేశాక చూస్తే కింద కుట్టు వేసింది కనబడదు, అంటే వచ్చిన బార్డర్కి అయితే జాయింట్ పడదు కాబట్టి కింద అతుకులేమి కనబడవు. ఈ విధంగానే వేసుకోండి, హ్యాండ్స్ అయితే చాలా నీట్గా ఉంటాయి. తర్వాత హ్యాండ్స్కి నేను పొట్లీ బటన్స్ని యాడ్ చేశాను. నెక్కి యాడ్ చేశాను కదా, అందుకే హ్యాండ్స్కి కూడా పెడుతున్నాను.
ఈ విధంగా ఫస్టే మనం పొట్లీ బటన్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత బాల్ని పై వైపుకు పెట్టాలి. ఎడ్జెస్ అనేటివి ఎడ్జెస్ వైపే ఉండాలి. ఈ విధంగా కుట్టుకొని మళ్ళీ లైనింగ్ని యాడ్ చేస్తే ఎడ్జెస్ అనేవి మొత్తం ఒకే వైపు ఉంటాయి. బాల్ అనేది మనకు కింది వైపుకు కనబడుతుంది. ఎడ్జెస్ మొత్తం కూడా మనకు ఫోల్డింగ్ లోపలికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు కుట్టాక చూడండి ఏ విధంగా ఉందో. ఈ విధంగా కుట్టాక ఒకసారి అయితే ఐరన్ చేసుకోండి. ఒకసారి ఐరన్ చేయాలి. ఐరన్ చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ గ్లూని లైనింగ్ మీద పెట్టి మెయిన్ క్లాత్ని అండ్ లైనింగ్ని మళ్ళీ ఒకసారి ఐరన్ చేసుకోవాలి. బ్లౌజు ముడతలు లేకుండా మంచిగా లైనింగ్కి అండ్ మెయిన్ క్లాత్కి అతుకుతుంది ఈ విధంగా ఐరన్ చేసుకోవడం వల్ల. తర్వాత మనం సైడ్ జాయింట్స్ చేసాం కదా మెయిన్ క్లాత్కి, 2 సైడ్స్ కూడా లైనింగ్కి అండ్ మెయిన్ క్లాత్కి కలిపి ఇప్పుడు స్టిచ్ అయితే వేసుకోండి. ఇలా కుట్టిన తర్వాత పైన అయితే నేను చిన్న ఫ్రిల్స్ పెట్టాను, షోల్డర్ పఫ్ పెట్టాను కాబట్టి మధ్యలో మార్క్ చేసుకొని అటు 2 ఇటు 2 కుచ్చులు పెట్టుకోండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా అటు 2 ఇటు 2 కుచ్చులు పెట్టుకుంటే పఫ్ అనేది స్మాల్గా ఉంటుంది. చిన్న పఫ్ పెట్టవన్న వాళ్ళకి ఈ విధంగా పెట్టాలి. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. హ్యాండ్స్కి పొట్లీ బటన్స్ అండ్ స్మాల్ పఫ్, అలాగే బ్యాక్ నెక్ రౌండ్ నెక్కి 1 సైడ్ బార్డర్ యాడ్ చేశాను. ఈ విధంగా వచ్చింది. చాలా నీట్గా వచ్చింది. బ్లౌజ్ అయితే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది. నేను ఫుల్ వీడియో తీయలేదు, అందుకే షార్ట్స్ని అన్నీ కలిపి ఫుల్ వీడియోగా ఎడిట్ అయితే చేస్తున్నాను. మనకి 2 బార్డర్స్ వచ్చినప్పుడు ఒక బార్డర్ని హ్యాండ్స్కి వేస్తాం కదా, మిగిలిన బార్డర్తో ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.